కొరకు వాక్యం చెప్పడానికి నన్ను మాస్టర్ గారికి అందరికీ హృదయపూర్వక చేస్తున్నాను. అలాగే సంఘానికి కూడా నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మనం శ్రమకాల చిరువుకు అనాథ ఉన్నాం. చాలా ప్రశస్తమైన ప్రత్యేకమైన విలువైనటువంటి రోజులు. అట్లా అంటే మనకి అనుకుంటాం క్రిస్మస్ సంతోషం అనుకుంటాం, కానీ మనల్ని చెక్ చేసుకోవడానికి, మనల్ని మనం జాగ్రత్త పట్టుకోవడానికి, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులు ఈ శ్రమకాల శిలువ. పరుగున పరిగెత్తుకొచ్చే రోజులు. రాత్రి ఈ సమయంలో 7:30 ప్రాంతంలో కాబట్టి లోపలికి ఇంత చర్చి బయటికి వందనాలు అది చేపెట్టేసి ఇంకా పరుగు మన పాత ప్యారిస్ తాడేపల్లి ప్యారిస్ దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా మరలా శిలువకాల ధ్యానాల్లో ఉన్నాం. కొన్ని రోజులుగా వారం గడిచిపోయింది. దేవుని మహాకృప మన యొక్క ఎంతగానో ఉన్నది. మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి నేను చెప్పేదిగా మీరు జాగ్రత్తగా ఉన్నట్టుగా నేను కోరుకుంటున్నాను. మనకి ఇచ్చినటువంటి అంశం అభిషేకం. అభిషేకం అనే అంశం మనకు ఇవ్వబడింది. అభిషేకం అనగా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఈరోజు. అభిషేకం అంటే ఏంటి? అభిషేకాలు ఎన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. పాత నిబంధన కాలంలో కొన్ని కాదు కానీ కొన్ని అభిషేకాలు ఉదాహరణ. అలాగే ఈరోజు మనం చెప్పుకునే పాఠంలో ఉన్నటువంటి అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే రాజుల యొక్క అభిషేకానికి ప్రస్తుతం ఈ రోజు పాఠంలో ఉన్న అభిషేకానికి ఉన్నటువంటి తేడా ఏంటి, ఆ అభిషేకించినటువంటి వ్యక్తి ఎటువంటి ప్రేమను చూపించింది అనే ఈ విషయం నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. మొట్టమొదటిగా మనం చెప్పుకున్న మాట ఏంటంటే అసలు అభిషేకం అంటే కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకోవాలా. ఏది నేర్చుకోవాలన్నా ఏ విషయం చెప్పినా మన సంభాషణ రుచికరమైనదిగా ఉండాలి. మామూలు మాట్లాడతాం. ఎందుకంటే దేవుని మాట చెప్పినప్పుడు బేసిక్గా కాకుండా అసలు ఏం చెప్పారు, అసలు ఏంటి అనే విషయం అసలు అభిషేకం అంటే ఏంటి, గుణం ఏంటి. అభిషేకం అంటే